నరసరావుపేట శ్రీ శృంగేరి శంకర మఠంలో పులుపుల సత్యనారాయణ స్మారక విద్యాపీఠం ఆధ్వర్యంలో 41వ వార్షిక వేద మహాసభను ఘనంగా ప్రారంభించారు. డాక్టర్ వేదాంతం రామకృష్ణ శ్రీ గణాపాటి నిర్వహణలో ఈ మహాసభ జరుగుతుంది. వేద పండితులు, విద్యార్థులు పాల్గొని వేద పరీక్షలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమం 2 రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. శృంగేరి శంకర మఠంలోని సత్యనారాయణ స్మారక విద్యాపీఠ వార్షిక వేద మహాసభలో పాల్గొని వేదమాత శ్రీ శారదాంబ అనుగ్రహం పొందాలని భక్తులు నిర్వాహకులు కోరారు. ఈ నరసరావుపేట పట్టణంలో అనాదిగా ఈ ప్రాంతమంతా కూడా వైదిక శుభ పరంపరలతో భాసమానమవుతూ ఉన్నటువంటి పట్టణం మన నరసరావుపేట పట్టణం. ఈ పట్టణంలో జగద్గురువులు శ్రీ 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 శృంగేరి పీఠాధీశ్వరుల యొక్క అనుగ్రహంతో పులుపుల సత్యనారాయణ స్మారక విద్యాపీఠం అనేటువంటి దాన్ని పులుపుల వారు ఏర్పరిచి నేటి రోజున 41వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శృంగేరి శంకర మఠంలో వేద మహాసభకి సంబంధీయంగా అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి విద్వాంసులకు, ముఖ్యంగా గుంటూరు జిల్లా, పూర్వపు గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేదాభ్యాసాన్ని చేసినటువంటి విద్వాంసులకి పరీక్షలు నిర్వహించడం, రేపటి రోజున ఈ సభలో అనేక సంవత్సరాలుగా, సుమారు 40 సంవత్సరాలుగా పరీక్షలు ఇచ్చినటువంటి విద్వాంసులందరినీ ఇక్కడికి ఆహ్వానం చేసి, అట్లానే ప్రఖ్యాతమైనటువంటి విద్వాంసులను ఈ సంస్థ ద్వారా స్వాధ్యాయ చతురానన బిరుదు సమర్పణం చేసినటువంటి విద్వాంసులను ఈ యొక్క సభకి ఆహ్వానం చేసి, రేపటి రోజున సంపూర్ణ కృష్ణ యజుర్వేద పారాయణాన్ని రేపటి ఉదయం జరుపుకోబోతూ ఉన్నాం.